14 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన టోరీల అధికారానికి యునైటెడ్ కింగ్డమ్ లో బ్రేక్ పడింది. కన్జర్వేటివ్ పార్టీ దుమ్ము కొట్టుకోవడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పాయి. అనుకున్నట్టుగానే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ సునామీ సృష్టించింది. ఏకంగా 400కు పైగా పార్లమెంట్ స్థానాల్లో విజయాన్ని సాధించింది. నిజానికి యూకేలో కన్జర్వేటివ్ పార్టీకి బలమైన ప్రజాదరణ ఉంది, కానీ ఆ పార్టీ కేవలం 120కి పైగా స్థానాలకే పరిమితమైంది. ఎందుకు కన్జర్వేటివ్ పార్టీ ఘోరమైన ఓటమిని చవిచూసింది? టోరీలను ప్రజలు వ్యతిరేకించడానికి కారణాలేంటి చూద్దాం. లేబర్ పార్టీకి బ్రిటిషర్లు ఎందుకు బ్రహ్మరథం పట్టారు? అధికార కన్జర్వేటివ్ పార్టీని ఎందుకు కసిగా ఓడించారు? బ్రిటన్ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసిన అంశాలు ఏవి? యునైటెడ్ కింగ్డమ్ లో లేబర్ పార్టీ సునామీ సృష్టించింది. మొత్తం యూకే పార్లమెంటులోని 650 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 400కు పైగా స్థానాలను లేబర్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక సిట్టింగ్ పార్టీ కన్జర్వేటివ్ మాత్రం కేవలం 120 స్థానాలకే పరిమితమైంది. రిషి సునక్ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. చిన్న చిన్న పార్టీలకు సుమారు 80కి పైగా స్థానాలు లభించాయి. యునైటెడ్ కింగ్డమ్ లోని మొత్తం 650 పార్లమెంటు స్థానాల్లో ఇంగ్లాండ్ లో 543 ఉంటాయి. స్కాట్లాండ్ లో 57, వేల్స్ లో 32, నార్థర్న్ ఐలాండ్ లో 18 ఎంపీ స్థానాలు ఉంటాయి. అయితే అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 326 స్థానాలు. మ్యాజిక్ ఫిగర్ ను దాటి లేబర్ పార్టీ 400 స్థానాలను సొంతం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో 650 స్థానాలకు గాను మొత్తం 4515 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో 98 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 98 పార్టీలు పోటీ చేసే యునైటెడ్ కింగ్డమ్ లో మొత్తం 6,76,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి తక్కువ పోలింగ్ నమోదైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం 67.3% పోలింగ్ నమోదైంది. ఇక 98 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో కేవలం 6 మాత్రమే విజయం సాధించారు. అయితే లేబర్ పార్టీకి బ్రిటిషర్లు ఎందుకు బ్రహ్మరథం పట్టారు? అధికార పార్టీ కన్జర్వేటివ్లను ఎందుకంత కసితో ఓడించారు? 2010 నుంచి వరుసగా 3 సార్లు కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో కొనసాగింది. అంటే ఇప్పటి వరకు 14 ఏళ్ల పాటు టోరీలకు ప్రజలు పట్టం కట్టారు. అయితే 2015 ఎన్నికల్లో బ్రెగ్జిట్ పేరుతో టోరీలు ఎన్నికలకు వెళ్లారు. యూరోపియన్ యూనియన్ లో ఉండడంతో తమకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయంటూ కన్జర్వేటివ్ పార్టీ ప్రజల్ని నమ్మించింది. తాము అధికారంలోకి వస్తే EU నుంచి బయటకొస్తామని టోరీలు హామీ ఇచ్చారు. దీంతో టోరీలను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. అందుకు అనుగుణంగానే 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ బయటకొచ్చేసింది. దీన్నే బ్రెగ్జిట్ అంటారు. ఈ బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్ ను ఆర్థిక సంక్షోభం చుట్టుకుంది. అప్పటి నుంచి క్రమంగా బ్రిటిషర్ల పరిస్థితులు ఘోరంగా మారాయి. సగటు బ్రిటిష్ పౌరుడి జీవనం అత్యంత దుర్భరంగా, దయనీయంగా మారింది. నిత్యావసరాల కోసం నిత్యం అల్లాడిపోతున్నాడు. సగటు బ్రిటిషర్ తన నెలవారీ బడ్జెట్ ను సర్దుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. టొమాటోలు, ఉల్లిపాయలు కొనడానికి కూడా జంకుతున్నాడు. వ్యక్తిగత పరిశుభ్రత కంటే తన పిల్లల ఆహారానికి సాధారణ బ్రిటిషర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పెరిగిన జీవన వ్యయ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. నిజానికి జీవన వ్యయ సంక్షోభం తలెత్తినప్పుడు పెరుగుతున్న ధరల్ని ప్రభుత్వాలు అదుపు చేయాలి. కానీ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడంలో కన్జర్వేటివ్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో ప్రజలు గతంలో ఎన్నడూ చవిచూడని కష్టాలను ఎదుర్కొన్నారు. మొన్నటి వరకు 5వ సంపన్న దేశంగా ఉన్న యునైటెడ్ కింగ్డమ్ 6వ స్థానానికి పడిపోయింది. దేశంలో పేదరికం పెరిగిపోతోంది. పేద మధ్యతరగతి ప్రజలు దారుణమైన పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, అధిక ద్రవ్యోల్బణం రేటు బ్రిటిష్ దేశంలో సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇప్పుడు యూకేలో ప్రతి 4గురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు. దేశంలో 1,50,00,000 మంది కంటే ఎక్కువ ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. అదే సమయంలో బ్రిటన్లో నిరుద్యోగం రేటు 3.8% చేరుకుంది. మరోవైపు కష్టపడి పనిచేస్తున్న లక్షలాది మంది ప్రజలు మాత్రం తమ బిల్లులు చెల్లించడానికి అల్లాడిపోయారు. నిత్యావసరాలు తీర్చుకోవడానికి పలువురు బానిసలుగా మారుతున్నారు. గత దశాబ్దంలో ఉన్న కుటుంబ సంక్షేమ ప్రయోజనాలను టోరీలు సుమారు 50కి పైగా పథకాలను నిలిపేశారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆహార బ్యాంకులపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం సహాయం అందించని చోట పలువురు సాయం అందిస్తున్నారు. ఇదే ప్రజల్లో టోరీలపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్జర్వేటివ్ పార్టీపై ఆగ్రహం గూడు కట్టుకుని ఉన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో తమ జీతాలు ఏమాత్రం సరిపోవంటూ బ్రిటన్లో అన్ని రకాల ఉద్యోగులు 2022 నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనల్లో రైల్వే, నేవీ, పోస్టల్ కార్మికులు, ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు సహా వైట్ కాలర్ ఉద్యోగులుగా పేరున్న ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం వారికి ఎలాంటి హామీని ఇవ్వలేదు. ఇది ఆయా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో బ్రిటిషర్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది.
ఇళ్ల అద్దెలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బ్రిటన్లో సామాన్యుడికి సొంతింటి కల కలగానే మారింది. అంతేకాకుండా టోరీల అధికారంలో ఉన్న 14 ఏళ్లలో ప్రభుత్వం పలు పథకాల్లో భారీగా కోతలు విధించింది. ఆంగ్లేయులు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఆరోగ్య సంరక్షణ ప్రమాదంలో పడింది. రోగులు నిత్యం ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక రకంగా ఇది ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో టెక్నికల్ గా బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2022లో జూలై సెప్టెంబర్ మధ్య బ్రిటన్ తలసరి ఆదాయం జీడీపీ 0.2% పడిపోయింది. 1981 అక్టోబర్ తర్వాత మళ్లీ బ్రిటన్లో ద్రవ్యోల్బణం 2022లో విపరీతంగా పెరిగింది. ఏకంగా ద్రవ్యోల్బణం 11.1% చేరుకుంది. దీంతో భారీగా మండుతున్న ధరలతో నిత్యావసరాలను ప్రజలు కొనుగోలు చేయలేకపోయారు. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను 3% పెంచింది. 3 దశాబ్దాల తర్వాత భారీగా వడ్డీ రేట్లు 2022లోనే పెంచడం గమనార్హం. భారీగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలంటే వడ్డీ రేట్లు పెంచక తప్పదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తేల్చి చెప్పింది. 2025 నాటికి నిరుద్యోగ రేటు రెట్టింపయ్యే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ప్రజలు తాత్కాలిక ఉపశమనం కోసం ఎదురు చూశారు. కానీ టోరీలు ఈ విషయంలో కూడా విఫలమయ్యారు. బ్రిటన్ వలసలతో ఇబ్బంది పడుతోంది. వలసలను నివారించేందుకు రువాండా బిల్లును ప్రవేశపెట్టింది. ఇది ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్న టోరీ నాయకులు మాత్రం నిత్యం రాజకీయాలు చేస్తున్నారు. ఇది ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగించింది. 2022లోనే అప్పటికప్పుడు ఎన్నికలొస్తే టోరీలు ఓడిపోవడం ఖాయమని సర్వేలు చెప్పాయి. అయినా టోరీలో మాత్రం మార్పు రాలేదు. బ్రెగ్జిట్ ను వ్యతిరేకించిన కన్జర్వేటివ్ ప్రధాని డేవిడ్ కామరూన్ ను టోరీలు తొలగించారు. టోరీల పాలిటిక్స్ ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కన్జర్వేటివ్ నాయకులు ఏకంగా 4 ప్రధానమంత్రుల్ని మార్చారు. కామరూన్ స్థానంలో థెరెసా మేను తీసుకొచ్చారు. అయితే ఆమె కూడా పూర్తికాలం అధికారంలో కొనసాగలేదు. 2019 ఎన్నికలకు ముందు బోరిస్ జాన్సన్ కు టోరీలు అధికారాన్ని కట్టబెట్టారు. అయితే కోవిడ్ టైంలో బోరిస్ నిబంధనలు ఉల్లంఘించడం తీవ్ర దుమారాన్ని రేపింది. దీన్ని పార్టీ గేట్ కుంభకోణం అంటారు. దీని కారణంగా బోరిస్ తన పదవిని పోగొట్టుకున్నారు. ఆయన సైతం కేవలం 3 ఏళ్లు మాత్రమే ప్రధానిగా పదవిలో కొనసాగారు. అనంతరం 2022లో లిజ్ ట్రస్ ను టోరీలు ప్రధానిగా ఎన్నుకున్నారు. అయితే కేవలం 50 రోజులు మాత్రమే ఆమె పదవిలో కొనసాగారు. అనంతరం ఆమెను కూడా దింపేసి ఈసారి భారత సంతతికి చెందిన రిషి సునక్ పదవిని కట్టబెట్టారు. అప్పటికే దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది. ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడంలో రిషి సునక్ విఫలమయ్యాడు. ఇది సరిపోదన్నట్టు రిషి ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. మొత్తంగా టోరీల స్వయంకృతాపరాధాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అంతర్గత కుమ్ములాటలు, కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారు. అందుకే ప్రతిపక్ష లేబర్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇది కాకుండా వరుసగా 5 ప్రభుత్వాలకు చరిత్రలో ఎన్నడూ బ్రిటిషర్లు పట్టం కట్టలేదు. ఇదే కాకుండా 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టోరీలపై సహజంగానే ప్రజా వ్యతిరేకత అనేది వస్తుంది. అన్ని కారణాలు కలిపి టోరీల ఓటమికి కారణమయ్యాయి. మార్పు కోసమంటూ లేబర్ పార్టీ చేసిన ప్రచారానికి ప్రజలు కొంత ఆసక్తి చూపారు. దీంతో ఆ పార్టీకి భారీ మెజారిటీని కట్టబెట్టారు.